ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా ఆధ్వర్యంలోని ఆపరేషన్ కగార్ ని నిర్వహిస్తూ ఉందో దీనిలో ఒక్కొక్కరుగా కూడా లొంగిపోతూ వస్తూ ఉన్నారు. ఒకవేళ లొంగలేని వారిని హిడ్మా వంటి పెద్ద నాయకుడిని మేజర్ వ్యక్తుల్ని కూడాను ఎన్కౌంటర్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు మనం విన్నాము. అలాగే హిడ్మా హతం కావడము, తర్వాత అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరి తాజాగా తీసుకుంటే బర్సాదేవ్ కూడా అతని భార్య అలాగే మిగిలిన వారు అనేక మంది కూడా ఇందులో లొంగిపోయినట్లుగా చూసాము. మరి బర్సాదేవ్ అయితే మాత్రం మళ్ళీ తాజాగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, లొంగిపోలేదు వాళ్లే అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా మొత్తానికి ఇట్లా నడుస్తూ ఉంది. ఏదైనా కూడా ఆపరేషన్ ఖగార్ పేరుతోని పూర్తిగా మావోయిస్ట్ అనే పదాన్ని కూడాను తుడిపేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, మరి మరొకసారి మావోయిస్టులకి ఎదురు దెబ్బని కొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఎక్కడెక్కడైతే అటవీ అరణ్య ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ లొంగిపోలేని వారిని, లొంగిపోయిన వారిని ఆయుధాలతో వచ్చి లొంగిపోమని చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియన్ ప్రకటిస్తూ ఉన్నారు. సో తాజాగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని అందిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ లోని మరో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు అని చెప్పి ఒక వార్త అయితే వెల్లడైంది అధికారికంగాను. మరి ఎవరెవరు లొంగిపోయారు, ఎంతమంది లొంగిపోయారు? 26 మంది అని చెప్తూ ఉన్నారు. వీళ్ళకి ఎంత ఎక్స్గ్రేషియన్ ప్రకటించారు, వీళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ అనేవి కొన్ని కల్పిస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళకి అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి. సో ఎవరెవరు లొంగిపోయారు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో మరికొందరు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో సీనియర్ పోలీసు అధికారులు, సిఆర్పిఎఫ్ అధికారుల ముందు 26 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా సమాచారం. వీరిలో 13 మందిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. పోరుబాట వీడిన వారి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పూనా మార్గం కార్యక్రమంలో భాగంగా నక్సల్స్ లొంగిపోయినట్టు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. గెరిల్లా దళాలతో పాటు దక్షిణ బస్తర్, మాద్ డివిజన్, ఆంధ్ర ఒడిశా బార్డర్ డివిజన్ లో ఈ మావోయిస్టులు క్రియాశీలకంగా ఉండేవారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో లాలీ అలియాస్ పై ముచాకి లుక్మాపై అత్యధికంగా 10 లక్షల రివార్డు ఉంది. కోరాపుట్ రోడ్ లో 2017 నాటి ఐఈడి బాంబు పేలుడు ఘటనలో లుక్మా పాత్ర ఉందని పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. నాటి ఘటనలో 14 మంది భద్రతా సిబ్బంది మరణించారని వెల్లడైంది. హెమ్లా లక్మా, అస్మిత అలియాస్ కమ్లు సాన్ని, పదం జోగి, సందం పాలేలపై 8 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లుగా తెలిపారు. ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వీరికి తక్షణ ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చినట్టు కూడా తెలిపారు. ఇతర మావోయిస్టులు కూడా తక్షణ హింసా మార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసే వారందరికీ భద్రమైన, గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇచ్చారు.